చూసినప్పుడు ప్రభు మనకిచ్చిన మాట జకర్యా ప్రవచన గ్రంథం, అందరు తీయండి, 2వ అధ్యాయము. జకర్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. అందరు ఆమేన్ అని చెప్పండి. ఈ వాక్య భాగంలో ప్రభువు తన ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి అని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు దేవుని మందిరానికి మనం వచ్చి దేవుని సన్నిధిలో సంతోషముతో మనము మన పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి దేవుని పాడి కీర్తించి ఆరాధించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఐ వాంట్ డ్వెల్ విత్ ఇన్ యూ, నేను మీ మధ్యలో ఉండాలని అనుకుంటున్నాను, నేను మీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నాను. చూడండి, దేవుడు వస్తాడట, వచ్చిన ఆయన మన మధ్యలో చెప్పండి నివాసం చేస్తాడు. అందరూ అనండి, మన మధ్యలో నివాసం చేస్తాడట. దేవుడు అంత ఉన్నతమైన వాడు, మహోన్నతమైన వాడు, మహా ఉన్నత స్థలాల్లో నివసించేవాడు. ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించి సంతోషముతో ప్రభువుని కనపరుస్తున్నారో దేవుడే వారి యొద్దకు దిగి వస్తాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అందు గురించి మనం ఎక్కువగా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, ఎక్కువగా దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, ఎక్కువగా మనము ప్రభువుని ఘనపరచడం నేర్చుకోవాలి. పరిస్థితి ఏదైనా కానివ్వండి, మనము దేవుని బట్టి మనము ఆనందించి పాటలు పాడి ప్రభుని మహిమపరిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేనే నీ మధ్యలోనికి వస్తాను. అందరానండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే మన మధ్యలోనికి వస్తాడట. అందుగురించి అసలు ఆయన ఎందుకు రావాలనుకుంటున్నాడు? దేవుణ్ణి మహిమపరిచే వారి దగ్గర ఎందుకు ఆయన ఉండాలని అనుకుంటున్నాడు? ఎందుకు నివాసం చేయాలని అనుకుంటున్నాడు? ఆయన వస్తే మన జీవితాల్లో జరిగేది ఏంటి అని అంటే, అది గురించి చూడండి, పరిస్థితులు ఏదైనా మీరు దేవుణ్ణి స్తుతించడానికి దేవుని మందిరంలో దేవుని ప్రజలతో, సియోను నివాసులు అని అంటే ఒకరు ఇద్దరని కాదు కదా, దేవుని ప్రజలు ఎక్కడైతే కూడుకుని ఆరాధన చేస్తున్నారో మనం వారి మధ్యలో దేవుని ఆరాధన చేయడం ప్రారంభిస్తామో, దేవుని ఘనపరచడం ప్రారంభిస్తాము. అందుగురించి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. అందుగురించి మనం ఎప్పుడైతే ఒక సమాజంగా ఒక చోట కూడి ప్రభుని ఆరాధన చేస్తామో ప్రభువే మన మధ్యలోనికి వస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆయన మన మధ్యలోనికి వచ్చి వినుకోడట, ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. నివాసం చేయడం అంటే మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు, ఆయన ఉన్నాడు అనే విషయాన్ని రుజువు చేసుకుంటాడు. అందుగురించి నేను మీ వద్దకు వచ్చి నేను మీ మధ్యను నివాసం చేస్తాను. ఇప్పుడు చూడండి, దేవుడు మన మధ్యలోనికి వస్తే, దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడితే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఒకరికి రెండు మాటలు నేను చెప్పి వర్తమానాన్ని ముగింపులోనికి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. యేసయ్య మన మధ్యలోనికి వస్తే మనతో ఆయన ఏం మాట్లాడతాడు? మనకు జీవితంలో ఏమి ఆయన సెలవిస్తాడు? ఒకసారి చూడండి, యోహాను శుభవర్తమానం, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వాక్యం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. ఈ మాట మీరు చూడండి, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి, చూడండి చూడండి చూడండి, యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి ఏం చెప్తున్నాడండి ఆయన? మీకు సమాధానము కలుగును గాక. అందరూ ఆమేన్ అని చెప్పండి ఆ మాటకి. మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక. దేవుడు గనక దిగి వస్తే చూడండి, వారు తలుపులు మూసుకొని ఉన్నారట, అంటే వారిలో ఏదో భయం ఉంది.
బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వారు ఏదో కలవరాల మధ్యలో నలిగిపోతున్నారు. ఆ పరిస్థితి, ఆ సందర్భం మీరు ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. కానీ నేను మీకు టూకీగా ఒక మాట చెప్తున్నాను. వారు కలవరాల మధ్యలో ఉన్నారు, ఇబ్బందుల మధ్యలో ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో శిష్యులందరూ ఒక చోట కూడారు. అందరూ అనండి ఆమేనని. దేవుని బిడ్డలందరూ ఒక చోట ఒక మనస్సుతో కూడి ఉన్నప్పుడు యేసయ్యే వారి మధ్యలోనికి అక్కడ రాయబడిన మాట, తలుపులు మూయబడి ఉన్నాయి. తలుపులు మూస్తే ఎలా అవుతాడు అసలు? అవుతాడా చెప్పండి? తలుపులు మూసేసి ఉన్నాయి అంటే వారు భయముతో ఉన్నారు. కానీ చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, నీవు తలుపులు వేసుకొని నీ మనసులో ఉన్న కలవరం ఎవరికి కనబడకూడదని, నీ మనసులో ఉన్న ఇబ్బంది ఎవరికి కనబడకూడదని, బయటకు మాత్రం సమాధానంగా ఉన్నానని చెబుతూ సమాధానము కోల్పోయిన పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నా, తలుపులు మూయబడి ఉండినా నీ వద్దకు నా దేవుడు వస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ. నీ కర్మ, నీ జీవితంలో ఇక ఇంతే అని నిన్ను మరలా కలవర పెట్టే దేవుడు కాదాయన. నీ వద్దకు వచ్చి ఏం చెప్తున్నాడు? పీస్ బి ఆన్ టు యు, నీకు సమాధానము కలుగును గాక అని చెప్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన వచ్చాడు అని అంటే ఖచ్చితంగా నీ జీవితంలో సమాధానాన్ని కలగ చేస్తాడు. హల్లెలూయా. అందుగురించి మనందరము సియోను నివాసులుగా దేవుని మందిరములో చేరిన మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మరి ఏం ఆలోచించొద్దు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలాగేం జరుగుతుందో ఆలోచించొద్దు. మీరు సంతోషంగా ఉండి ఆయనను కనపరచడం ప్రారంభించండి. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత మీరు ఇంటి గడియబెట్టి లోన ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న నా దేవుడు మీ గృహాలలోనికి వచ్చునుగాక, నా దేవుడు మీ కుటుంబాలలోనికి వచ్చునుగాక. ఆయన వచ్చి మీ జీవితంలో రేగుతున్న కలవరాలను మరింత కలవర పెట్టడానికి కాదు, మీ జీవితంలో కోల్పోయిన సమాధానం నా దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. సమాధానం కోల్పోవడానికి ఎన్నెన్నో పరిస్థితులు ఉండొచ్చు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడిన తర్వాత యేసయ్య ఏమన్నాడండి? అమ్మా, సమాధానం గలదానివై వెళ్ళు అన్నాడు. అంటే అర్థం ఏంటి? రోగాలు మనిషిలో ఉన్న సమాధానాన్ని తీసేస్తాయి. అందుగురించి సమాధానము లేని చోట సమాధానం అని ఎంతమంది చెప్పినా, అమ్మా కొంచెం ఓపిక పట్టు, మరి జాగ్రత్తగా ఉండాలి, పర్వాలేదులే అని ఎంతమంది చెప్పినా మనలో సమాధానం వస్తుందండి. అది ఎవరు చెప్పాలో అలా చెప్పాలి. చాలా మంది చెప్తారు, ధైర్యం ఉండు, ధైర్యం ఉండు, ధైర్యం ఉండు, కొంచెం ఒప్పు పట్టి, కొంచెం ఒప్పు పట్టి. చెప్పడానికి చాలా బాగుంది, కానీ ఒప్పు పట్టి అంత అవకాశం, అంత పరిస్థితి మనకు ఉండదండి. చాలామంది అంటారు, అయ్యా కొంచెం నెమ్మదిగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. హృదయం పగిలి మన సమాధానం కోల్పోయిన పరిస్థితులు మనకు ఏర్పడుతున్నప్పుడు, తలుపులు మూయబడి ఉన్న పరిస్థితులు, బయటకు రాలేని పరిస్థితులు, 4 గోడల మధ్యలో నలిగిపోతున్న మన జీవితాలు, ఎవరు చూసినా చూడకపోయినా యేసయ్య పైనుంచి చూసి నీ వద్దకు వచ్చి నీ జీవితంలో సమాధానం అనుగ్రహించును గాక. అందరూ చెబుతాం గట్టిగా ఆమేన్. సమాధానం కోల్పోయింది వ్యాధి వలన, రోగము వలన, నింద వలన, అవమానము వలన, అది దేని వలనైనా కానివ్వండి, నా యేసయ్య సన్నిధిలోనికి మీరు వచ్చారు. సియోను నివాసులారా, మీరు సంతోషంగా ఉండి నా దేవుని నామాన్ని కీర్తించుచు ఉంటుండగా ఆయనే మన యొద్దకు వచ్చి మన మధ్యలో నివాసం ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మనతో నివాసం ఉండడం ఎలాగా? గృహానికి వెళ్ళినా సరే అక్కడికి వచ్చి నీతో ఉంటాడు. అది నివాసం ఉండడం అంటే. నేను నీతో ఉన్నాను అని చెప్పడానికి చూడండి, చాలా మంది అంటారు, రే మేము లేమా, ఏదైనా వస్తే మేము లేమా? ఉన్నారా లేదా? ఒక్క ఫోన్ కొట్టి నేను వచ్చేస్తాను కదా, ఒక్క ఫోన్ కొట్టు, మేము లేమనుకున్నావా? చాలా మంది అంటారు. మీ జీవితంలో సమాధానం రావాలంటే మీరు 4 గోడల మధ్యలో ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారు నేను చెప్తున్నాను. సియోను నివాసులారా, మీరు ఇక్కడ దేవుని స్తుతించి మీరు వెళ్తున్నారు. మీతో నా దేవుడు ఉండబోతున్నాడు. నా దేవుడు మీతో నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. శిష్యులందరూ వారు బయటికి రాలేని పరిస్థితులలో 4 గోడల మధ్యలో నిలబడిపోయినప్పుడు దేవుడు మాత్రమే రాగలిగిన వాడు గనుక ఆయన వారి యొద్దకు వచ్చి పీస్ బి ఆన్ టు యు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాటతో పిరిగంత పోయిన, ఆ ఒక్క మాటతో అస్సలు అంతవరకు జడిసిన వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చి పేతురు ప్రసంగం చెప్తే 3000 మంది బాప్తిసాలు పొందారు. హల్లెలూయా. సమాధానం మన జీవితంలో ఉండాలంటే సమాధానకర్త అయిన దేవుడు దిగి రావాలి అక్కడికి. హల్లెలూయా.
అందుగురించి యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి మనుషులలో సమాధానం కోల్పోయి ఆయా పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న వారి జీవితాల్లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సియోను వాసులుగా మీరు చేరి దేవుని మందిరాల్లో చేరి దేవుని ఆరాధించండి. నేను మీ యొద్దకు అంటే మీ కుటుంబాల్లోనికి కూడా వచ్చి మీతో నివాసం ఉండాలని కోరుకుంటున్నాను. గట్టిగా హల్లెలూయా. ఆయన మన గృహాల్లోనికి వస్తే ఏం కలుగుతుందండి? సమాధానం. అందరానండి, దేవుడు సమాధానం కలగజేస్తాడు. అందుగురించే సమాధానాన్ని మనము పొందాలి అనంటే సమాధానకర్త అయిన దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు, సమాధానం మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఇచ్చి వెళ్తాడు. రెండో మాట, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతారు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. హల్లెలూయా. చూడండి, ఒకటి, ఏ విషయంలో మీరు సమాధానం కోల్పోతున్నారో ఆ విషయంలో మొట్టమొదటిగా సమాధానం దేవుడిస్తాడు. హల్లెలూయా. రెండోది, ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే మన మధ్యలోనికి, ఎందుకు వచ్చాడు అంటే మన జీవితంలోనికి, ఎందుకు వచ్చాడు అని అంటే మన కుటుంబంలోనికి, రక్షించడానికి. అందరానండి, కొంచెం గట్టిగానండి. రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు అనంటే రక్షించడానికి. రక్షించడానికి. అందరానండి, ఎందుకు? ఆయన మీ మధ్యలో ఉన్నాడు, మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. దేనికి శక్తిమంతుడు? ఆయన రక్షించడానికి శక్తిమంతుడు. అందరానండి, కొంచెం గట్టిగానండి. రక్షించడానికి శక్తిమంతుడు. ఇప్పుడు ఒక ప్రవాహంలో ఈ జూన్ నెల, జూలై మాసాల్లో వరదలు వస్తాయి కదండి. ఈ వరదల టైంలో ఎవరైనా ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్న ఒక వ్యక్తిని రక్షించాలనంటే ప్రవాహంలో పక్కనే ఇంకొకటి కొట్టుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒరే ఏం కాదు కాళ్ళగెత్తు చెయ్యిలగెత్తు అంటున్నాడు అనుకోండి, పక్కన రక్షించబడతాడా? రక్షించబడతాడు. ఒకవేళ గచ్చు మీద ఉండి ఒరే నువ్వు రక్షించబడాలంటే చెయ్యి అలా ఎత్తకూడదు, చెయ్యి ఇట్లా పెట్టు, చెయ్యి ఇలా పెట్టు, అట్ట పెట్టు అని చెప్తున్నాడు అనుకోండి, అటు రక్షించబడతాడా? రక్షించబడాలి అని అంటే రక్షించే వ్యక్తి కొట్టుకెళ్ళిపోతున్న వ్యక్తి కన్నా శక్తిమంతుడై ఉండాలి. హల్లెలూయా. అందుగురించి ఈ లోకంలోనికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, మహాగణుడు, శ్రీమంతుడు, ఆయన పాపంలో చేరక ప్రత్యేకముగా ఉండు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసండి? రక్షణ అనేది కరువైపోతున్న లోకానికి రక్షణ ఇవ్వడానికి లోకంలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును మన జీవితాల్లోనికి మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఆయన మన మధ్యలో ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడంటే మన పాపం, మన శాపం, మనము ఎదుర్కొంటున్న ప్రతి కీడ నుండి మనల్ని తప్పించి రక్షించడానికి ఆయన ఒక్కడు మాత్రమే శక్తి కలిగిన వాడు. హల్లెలూయా అని చెప్పండి. రక్షించడానికి వచ్చాడు దేవుడు. అందుగురించే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పేరు యేసు అని చెప్పబడింది. అంటే యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. అందరానండి, ఆయన రక్షించడానికి వచ్చినవాడు. కాబట్టి ఆ రక్షణ అనేది మన జీవితంలో కలగాలి. రక్షించబడాలంటే ఏమనుకుంటారు? ఎండ, వర్షం, చలి నుండి రక్షించబడడానికి మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు ఎక్కడ దేని నుంచి రక్షిస్తాం మనల్ని? చెప్పండి. వర్షాన్ని నుంచి, ఎండ నుంచి, చలి నుండి రక్షిస్తాయి. ఆంబోతులు తిరుగుతాయి కదా, ఆంబోతులు కూడా రాకోకుండా కాపాడేది ఏది? రోడ్డు మీద తిరిగితే ఆంబోతుల నుంచి మనం కాపాడబడతామా? ఇప్పుడు ఈ మధ్యలో ఇంకోటి ఏంటి? కుక్కల నుంచి కాపాడబడాలన్నా మనకి చెప్పండి ఇల్లు కావాలా? ఇల్లు అంతవరకే కాపాడతాయి. కాబట్టి అది చిన్న గృహమైనా పెద్ద గృహమైనా గృహం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇది మాకు ఆశ్రయం, ఇది మాకు రక్షణ నిలయం అని అనుకుంటారు. మంచిది కాదంటే మన పాదాలకు మురుగంచుకోకుండా మనం ఏమి ధరిస్తామో పాదరక్షలు. అందరానండి, ఏంటయ్యి? ఏదైనా గొడవ జరిగితే గొడవలో కొంచెం ఇబ్బంది కలగకోకుండా రక్షక భటులు ఉంటారు. ఎవరండి వాళ్ళు? తెలుగులో రక్షక భటులు, ఇంగ్లీష్లో ఏంటి? పోలీసు వాళ్ళు ఉంటారు.
పోలీసు వాళ్ళని తెలుగులో ఏమంటాం చెప్పు? రక్షక భటులు అంటాం. ఈ రక్షక భటులు ఉన్నా రక్షణ కలుగుతుందా? ఒకవేళ ఇంత గృహాలున్నా ఎండ వేడి మొత్తం అన్నట్ల నుంచి కాపాడబడుతున్న మనిషి జీవితంలో ఏదో తెలియని కలవరం. ఇంతకీ కలవరం దేన్ని బట్టి కలిగింది అంటే, ఎందుకు దేవుడు భూమి మీదకి దిగి రావాల్సి వచ్చిందంటే, ఎందుకు ఆయన మన మధ్యలో నివాసం ఉంటానని చెప్తున్నాడంటే, అందరూ రక్షించబడవలసింది దేని నుంచో తెలుసండి? పాపము నుండి మనము రక్షించబడ్డానికి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. 1 యోహాను 1:15 ఈ మాట మనకు దొరుకుద్ది. పాపులను రక్షించడానికి ఎవరు వచ్చారంటండి? యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. అందుగురించి పాపము నుండి మనం రక్షించబడాలి. అందుగురించి దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తున్న మనము, అనేక పరిస్థితుల మధ్యలో సమాధానాన్ని పొందుతున్న మనము, రెండోది పాపములోంచి బయటికి రావాలి. దేంట్లోంచి బయటికి రావాలి? అందరూ కొంచెం గట్టిగానండి. పాపములోంచి బయటికి రావాలి. పాపం అంటే అందరూ ఏమనుకుంటారు, నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఏంటి పాపం అని అంటే, దేవుడు మనకు ఇవ్వాలనుకున్న మహిమను పొందలేకపోవడమే పాపం. దేవుడు మన మీద ఒక ఆశ్చర్యమైన ప్లాన్ పెట్టుకుని మనల్ని భూమి మీద తీసుకొచ్చాడు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాము అని అంటే దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి భూమి మీద దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అయితే మనిషి పుట్టింది పాపములో, పెరుగుతుంది పాపములో. ఒకవేళ మనిషి ఆ పాపములోనే ఉండి చనిపోతే పాపము వలన వచ్చే జీతం అందరానండి. అందు గురించి ఆ మరణము నుండి రక్షించడానికి మరణపు ముళ్ళు విరిచిన ఏకైక దేవుడు మనం ఆరాధించిన నజరేయుడైన యేసు. గట్టిగా చప్పడకూడదు, ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచిన విజయవీరుడైన దేవుడు కాబట్టి ఆయన అంటాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. నివాసం చేసింది ఎందుకు అంటే, ఆయన మనల్ని రక్షించడానికి. అందరూ హల్లెలూయా అని చెప్పండి. అందు గురించి దేవుని వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఇట్లారంటే దేవుడు ఒక్కడు మాత్రమే మన పాపం నుండి రక్షించగలడు అనే తీర్మానం మనలోనికి వచ్చినప్పుడే మనము రక్షించబడతాం. హల్లెలూయా. కాబట్టి రక్షించడానికి యేసయ్య ఇచ్చాడు. ఓన్లీ దేవుడు ఈ లోక సంబంధమైన పాపం నుండి మాత్రమే రక్షించడం కాదు, మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? రక్షిస్తాడు. చూడండి, దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు దానియేలుని దేవుడు రక్షించాడు. సింహపు కోరల్లో నుండి దేవుడు రక్షించాడు. భయంకరమైన ఇబ్బందుల నుండి దేవుడు రక్షించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆపదల్లో ఉన్నప్పుడు ఆపదల్లో నుండి దేవుడు రక్షించాడు. ఈ రోజున మీరు ఏ పరిస్థితుల మధ్యలో, సింహపు కోరలకు ఒకరు మిమ్మల్ని మింగాలని, మీ జీవితాన్ని నాశనం చేయాలని, నానా రకాలైన పరిస్థితుల మధ్యలో తరమబడుతున్న మీ జీవితాల్లో కూడా నా యేసయ్య తప్పించి రక్షించుటకు సమర్థుడైన దేవుడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు రక్షిస్తాడు. ఆయన రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. సమాధానం లేకోకుండా ఉన్నారా? నా దేవుడు మీ జీవితంలో సమాధానం ఇచ్చును గాక. సమాధానం కలిగిన మీ జీవితంలో ఈ భయంకరమైన ఈ పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న మిమ్మల్ని నిత్య నరకానికి ఈడ్చుకుని వెళ్ళాలని పాపం మనిషిని నానా రకాలుగా పాడు చేస్తూ ఉంది. చాలా మంది తలంపుల్లో పాపం, చూపులో పాపం, మాటలో పాపం. చూడండి, ఊరుకునే చాలా మంది అనవసరమైన మాటలు మాట్లాడి, ఏంటారండి, అనవసరమైన మాటలు మాట్లాడి పాపం తెచ్చుకుంటారు. నోటి దోషం అన్నది బైబిల్. హల్లెలూయా. అది గురించి దేవుని బిడ్డలు వాటన్నిటిలో నుండి రక్షించబడాలంటే యేసు అనే మాట నీ నోట్లో ఎప్పుడైతే ఉంటుందో ఆయన రక్షించేవాడు. కాబట్టి నీ నోట్లో యేసు రక్తం అని, నీ నోట్లో యేసు అని. అందు గురించి ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక. ఎప్పుడు మనకు రక్షణ? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వాక్యాలు ఒకసారి చదువుదాం. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించుచు, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, రక్షణ కలుగునట్లు
నోటితో ఒప్పుకుంటా ఉండాలి. హల్లెలూయా అని చెప్పండి. అందుకే చాలా మంది పాపం చేయకోకుండా ఉండాలంటే ఏదేదో ఒప్పుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలు ఎప్పుడు పాపం చేయకోకుండా నీతి కలగాలంటే మీ మనసులో కానీ మీ నోట్లో కానీ ఏ విధమైన పాపం మీ జోలికి రాకోకుండా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, నీతి కలిగేటట్లుగా యేసు ప్రభు అని నీ నోటితో ఎప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అందుకొచ్చే కూర్చున్న యేసయ్యానికి స్తోత్రం, బ్రతికించవయ్యానికి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా యేసయ్యా అనే మాట మనం ఎక్కువ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. చలం అయి మానేసి తింటున్నారంటే నేను ఇలాగ అయిపోవటానికి కారణం ఆ మనిషి ఏదో ఉంది, ఈ మనిషి ఏదో ఉంది, ఆమె నోట్లో ఏదో ఉంది, ఈ నోట్లో, ఎవరి నోట్లో ఏముండదు. హల్లెలూయా. నిజంగా ఎవరి నోట్లోనే ఏదో ఉంటే అసలు ఈరోజు అసలు భూమి మీద ఉండం మనం. హల్లెలూయా. మాకు తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. అందరికీ వాక్యం నచ్చదు కదా, అందరికి ఇష్టమవుద్దా? అందు గురించి చూడండి, ఎవరో ఏదో అన్నారని ఏమైపోదు. హల్లెలూయా. కొంచెం గట్టిగా అనొచ్చు కదండి. అందు గురించి ఎవరో ఏదో అన్నారని నేను నీతిగా లేకపోతున్నాను, నేను అనవసరంగా నా నోరు పారేసుకున్నాను. చాలా మంది చూడండి, అంతా అనేసిన తర్వాత ఏది అనవలసిన మాటలను అనేసి లాస్ట్లో అంటారు దేవుడే చూసుకుంటాడంట. ఇది మరి ముందు చూసుకోవడం దేవుడు ముందు చూడ్డా? అనవలసిన మాటలను అనేసి లాస్ట్లో అంటారన్నమాట. లాస్ట్లో అంటే స్టాంప్ వేసి సంతకం పెట్టినట్టు అనమాట. దేవుడు చూసుకుంటాడులే. మరి అలా దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు ముందు నువ్వు ఎందుకు అనాలి? మరి ఎట్నారా? నీతి కలిగేటట్టు మనం ఏం చేయాలి? మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకుంటా ఉండాలి. హల్లెలూయా. అందు గురించి ఎవరి నోట్లో యేసయ్య అనే మాట ఎక్కువసార్లు మీరు పలుకుతారు, ఎక్కడ పాపం జరగకుండా ప్రభు మిమ్మల్ని కాపాడు రక్షించుకుంటా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వెళ్తున్నా యేసయ్య, వస్తున్నా యేసయ్య అనే మాట పలుకుతున్నప్పుడు, యేసు అనే మాట పలుకుతున్న ప్రతిసారి ఆ శబ్దంలో ఉన్న ప్రభావం, ఆ మాటలో ఉన్న శక్తి నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్లియర్ చేస్తుంది. హల్లెలూయా. అందు గురించి మీరు ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా యేసయ్య అని అడుగు పెట్టాలా, అంతే తప్ప సుమా అంటే అడుగు పెట్టామండి. ఏమంట అడుగు పెట్టారు? సుమా అంటే సుమాలో ఏముంది? ఏముండదు. హల్లెలూయా. సుమా అంటే అడుగు పెట్టామండి. పొగాకు వ్యాపారం ప్రారంభితే పొగాకు వ్యాపారం కలిసి రాలేదు, అట్టుపుల వ్యాపారం ప్రారంభితే అట్టుపుల వ్యాపారం కలిసి, ఇది కాదా? యేసయ్య పేరు చెప్పుకుంటా మీరు ఎప్పుడైతే దేవుని నామం పలుకుతారో. అందుగురించి నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుని మాట ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి, ఈ మాట మనకు చాలా అవసరమైన మాట. నిర్గమకాండం ప్రారంభ గ్రంథాల్లో ఆదికాండం, నిర్గమకాండం 2వ పుస్తకంలో 20వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆజ్ఞలన్నీ రాసిన దేవుడు 24వ వాక్యంలో దేవుని మాట 3వ లైన్లో ఉంటది. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి దండి సంగతి. హల్లెలూయా. ఆశీర్వాదం రాకోకుండా ఏదైతే అడ్డు తగులుతుందో ప్రతి దాంట్లోంచి నిన్ను రక్షించి నిన్ను మాత్రం ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నీ నోట దేవుని నామం ఉంది, యేసయ్య అనే మాటను పలుకుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, నీ మనసులో యేసు యేసు అనే మాట పలికిన ప్రతిసారి నువ్వు ఏ కష్టకాలంలో ఉండి, ఏ స్థలంలో ఉండి యేసు అనే మాట పలుకుతున్నా, యేసయ్య ఆ స్థలం చూడండి, ప్రతి స్థలంలోనికి నీ యొద్దకు వచ్చి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రక్షించబడటమే ఆశీర్వాదం, అంతే కదండి. మనం ఆపదల్లో చిక్కుబడిపోయి దాంట్లో కొట్టుకుని తనుకుని బయటికి రాలేకపోతాం. అది ఆశీర్వాదకరమైన స్థితి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా దేవుని పేరట మీతో ప్రకటిస్తున్న దేవుని మాట ఒకటి, మీలో సమాధానం లేదా? ఖచ్చితంగా నా దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఎవరికి చెప్పుకోలేని సమస్యల మధ్యలో, సుడిగుండాల మధ్యలో మీరు నలిగిపోతున్న నా దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక. సమాధానం ఇచ్చిన దేవుడు ఏ పరిస్థితుల మధ్యలో మీ సమాధానం కోల్పోయి మీ రక్షణకు దూరం అయిపోతున్నారు, నా దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. రక్షించడం అంటే నిర్గమకాండం మనం చదివిన మాటలో ఆయన నామాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆశీర్వాదకరమైన రక్షణలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. రక్షించబడమే ఆశీర్వాదం అండి. ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి బలహీనతలు ఉంటాయి. మరలా చెప్తున్నానండి, శరీరంతో ఉన్నాము జ్వరాలు ఉంటాయి, శరీరంతో ఉన్నాం ఏమవుతుంది? తలపోటు వస్తుంది, శరీరంతో ఉన్నాం పొట్టలో నొప్పి ఉంటుంది, ఉండదా?
శరీరంతో ఉన్నాం కాబట్టి ఏదో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి కంగారు అయిపోవాల్సిన పని ఏమీ లేదు. దేవుడు అన్ని విషయాల్లో కూడా పూర్ణ రక్షణ కలగ చేస్తాడు. హల్లెలూయా. కంగారు పడవలసిన పని ఏమీ లేదు. ఏదో చిన్న బలహీనత వచ్చింది కాబట్టి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది. ఓ నో నో నో, దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా పరిస్థితుల్లోంచి నా దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. అందరు కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వాక్యం చదువుతారా? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మన యొద్దకు దిగి వస్తేనట, దేవుడు మన యొద్దకు దిగి వస్తేనట ఆయన మన మహిమకు కారణమవుతాడు. ఆమేన్ చెప్పండి అందరూ. అందరు కొంచెం గట్టిగా చెప్పండి. 1 సమాధానం ఇస్తాడు, 2 చెప్పాలి. 1 సమాధానం ఇస్తాడు, 2 రక్షించి ఆశీర్వదిస్తాడు, 3 చెప్పండి మహిమకు కారణంగా ఉంటాడు. హల్లెలూయా అని చెప్పండి. దేవుడు తన మహిమను బయలుపరుస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. మహిమకు కారణం. అందరూ అనండి, అందరు కొంచెం గట్టిగానండి మాట. కానా వివాహం మనందరికి తెలుసు కదా. కానా అనే సిటీలో వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎవరు వచ్చారు? కొంచెం గట్టిగానండి. యేసయ్య రాకోకుండా ముందు చాలా మంది వచ్చారు. రాలేదా? అసలు ద్రాక్షారసం అయిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళందరూ వచ్చినందుకే కదా. పెళ్ళికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పుకుంటున్నారా? ద్రాక్షారసం అయిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది రావడం ఒకటి. ఇంకా చూడండి, మన పిల్లల్లో కూడా అలాగే జరుగుతుంది. 2 దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఏమన్నారండి వాళ్ళు? మొదటి ద్రాక్షారసం కన్నా ఇప్పుడున్న ద్రాక్షారసం చాలా మధురంగా ఉందన్నారు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ బంతిలోనే తినేసాడు వీడు, లేకపోతే వీడికి ఎలా తెలుస్తుందండి? ముందు అంత టేస్ట్ ఉందన్నట్టు రెండోసారి ఎంత టేస్ట్ ఉన్నదంటే 2 సార్లు తినేసాడు వీడు. అందు గురించే పిల్లలు సరిపోవు, ఫస్ట్ బంతిలోనే తినేస్తున్నారు కొంతమంది. చెప్పండి గట్టిగాను. లాస్ట్ బంతిలో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు. హల్లెలూయా. వీడు లాస్ట్ బంతిలో కూడా తినేసి అంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ముందే జబ్బు రసం వేసారు, లాస్ట్ మళ్ళీ మధురమైన ద్రాక్షారసం వేసారు, దాచేసుకున్నారు. అది వినంటున్నాడు వాడు. హల్లెలూయా. ఎంతకీ ఆడు తిన్నందుకు ద్రాక్షారసం అయిందా ఎక్కువ మంది? అది కాదు కానీ నా పాయింట్, కానా వివాహంలో యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసుప్రభు వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. యేసుప్రభు వచ్చాడు కాబట్టి అయిపోయింది అనే మాట ఎక్కడైతే ఉందో చూడండి. వడ్డించే కాడ లేడంట ఆయన, ఐస్ క్రీముల కౌంటర్ దగ్గర లేడంట ఆయన. ఎక్కడున్నాడు రా? చికెన్ బకెట్ దగ్గర లేడు, మటన్ బకెట్ దగ్గర లేడు. ఎట్టినారండి? ఎక్కడున్నాడంట? ఎక్కడైతే కొదువు ఉందో అక్కడ ఉంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. దేవుడు చెప్పాడుగా, ఎక్కడైతే కొదువు ఉందో అక్కడ ఉంటాడు ఆయన. అక్కడ ఏం చేశాడండి? ఆయన ఉన్నాడు అని రుజువు చేసుకోవడానికి ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయం మనం ఆల్రెడీ పాలన సర్వీస్లో ధ్యానం చేసాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఏమంటుందంటే, యేసయ్య అక్కడ అద్భుతము చేసి ఈ సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అనే మాట ఉంటుంది. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చూడండి ఎంత 2:11. యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి, అందు గురించి యేసయ్య మన జీవితంలో ఉంటేనండి అందరూ చెప్పుకుంటారు. ఏదో పెళ్లి చాలా అడవడి చేశారు, కార్డులు కూడా చాలా బలంగా చేశారు, కానీ అయిపోయింది అని చెప్పుకుంటున్నారు అనేకులు. కానీ యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు ఒక సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందరు గట్టిగానండి ఆ మాట, మహిమను బయలుపరిచాడు. అందరూ అనండి ఆ మాట, ఇంకా కొంచెం గట్టిగానండి. మహిమను బయలుపరిచాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో ఏ కొదువులతో ఉన్నావో మరలా చెప్తున్నా, సమాధానం కోల్పోయిన పరిస్థితులు అయితే దేవుడు సమాధానం ఇచ్చాడు. రక్షించబడి ఆశీర్వదించబడలేని పరిస్థితులు ఉంటే నిన్ను రక్షించి నేను ఆశీర్వదించి తీరతాడు దేవుడు. 3వది, నీ జీవితంలో ఏదైతే కొదువు ఉందో ఆ కొదువులను దేవుడు తీర్చి తన మహిమను బయలుపరుస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. అందుగురించి అంటాడు, నేను వారి మధ్యలోనికి వచ్చి వారి మహిమకు నేను కారణం అనేటట్టుగా నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. అందుగురించి ఆయన వస్తాడు ఖచ్చితంగా.
నువ్వు ఆహ్వానిస్తేనే. హల్లెలూయా. అందుకని అక్కడ మాట ఉంది, శిష్యులను యేసుతో పాటు ఆయన శిష్యులను వివాహానికి పిలవబడిరి. అందరానండి. అందుగురించి ఎవరి జీవితంలోకి బలవంతంగా యేసు ప్రభు రాడు, నువ్వు పిలిస్తేనే వస్తాడు. అందుగురించి నువ్వు ఎప్పుడు యేసయ్యను పిలుస్తావా నీ జీవితంలో ఏదో ఒక సూచక్రియను చేసి తన మహిమ ఏంటో చూపిద్దామని ఆయన అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఇంకా యేసయ్యను పిలవకపోతే, ఈ రోజే నువ్వు ఉన్న చోటున యేసయ్యను నువ్వు పిలవగలిగితే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? సూచక క్రియ. అందరానండి. అది నీ జీవితంలో ఒకటి ఉంటుంది నీకోసం. ఎట్లారండి? దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు నీకోసం. అందుకని చూడండి, ఒకప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట పిల్లలు లేరు అనేది అదో సూచక్రియ. ఇప్పుడు ఏ సూచక్రియ? వెళ్ళిన చోటల్లా పిల్లలు లేరు. అందు గురించి యేసు ప్రభు ఆ ప్లేస్లోకి వచ్చి ఏం చేశాడు? తన మహిమను బయలుపరిచాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాలు తీసుకురాలేదా? కారణం ఏంటి? సూచక క్రియ. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుత్వం ఖచ్చితంగా సూచక్రియ జరుగుద్ది. హల్లెలూయా. కాబట్టి ఏం తొందరపడొద్దు. ఆయనకంటూ ఒక టైం ఉంది. మరియమ్మ గారు చెప్పినా విన్నాడా? మరియమ్మ గారు చెప్తే ఏమన్నాడు? నా సమయము, కొంచెం కంగారు పడకు, నాకు ఒక టైం పెట్టుకున్నాను, నా టైంలో చేస్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా టైం కాని టైంలోనే అంత సూచక్రియ చేశాడంటే నీ టైం ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే సియోను నివాసులారా మీరందరూ ప్రభుని స్తుతిస్తున్నారే, నేను మీ మధ్యలోకి వస్తానని చెప్పాడు. హల్లెలూయా. నీవు దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా నా దేవుడు ఆల్రెడీ మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఇక మీదట నీ జీవితంలో సూచక క్రియలు జరుగును గాక. ఇక మీదట నీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో కొరత కలత అనే మాట వినబడతా వచ్చిందో నా దేవుడు కొదువలని తీర్చును గాక. అందు గురించే మిగతా వాళ్ళు ముందు చూసిన వాళ్ళు ఉన్నారు, టేస్ట్ లాస్ట్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్తారు వాళ్ళు, ముందు మీరు ఇలా ఉండలేదు కదా, ముందు మీ చేతుల్లో బిడ్డలు లేరు కదా, ఇప్పుడు ఉన్నారు ఇటీ అంతే. హల్లెలూయా. అందు గురించే దావీదు కీర్తన పాడుతూ ఏమాడుతుంది? యెహోవా నా కాపరి అని మాట్లాడతా నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి. అంటే దావీదుకి ఎవరున్నట్టు? శత్రువులు ఉన్నట్టు. అందరానండి. కొంచెం అన్నాడు గట్టిగాను. అందు గురించే శత్రువులు కలకాలం బాగుండాలని ఎక్కువ ప్రార్థన చేయాలి. భూమి మీద ఒక్క రామేనట్టు ఉంది. ఎవరు బాబా ఆమెను అనండి అమ్మా. ఎప్పుడు కూడా శత్రువు కాలు ఎడిపోవాలి, ఆడు నోరు ఎడిపోను అలా అనకూడదు మనం. హల్లెలూయా. ఆడెప్పుడు ఒకవేళ నిన్ను నిందించాడా, ఏ విషయంలో అయినా నిందించాడా, గాడ్ బ్లెస్ అని చెప్పండి అలాగ. హల్లెలూయా. అసలు దేవుడు నిన్ను దీవించును కాక అని చెప్పండి. ఆడు కలకాలం అలాగే ఉండాలి. మన గిన్నె మా బాబు చెప్పండి అమ్మ నోరు తెసే, మన గిన్నె నిండడం కాదు, నిండి పొంగి పొర్లిపోవాలి. హల్లెలూయా చెప్పరే హల్లెలూయా అని. చాలా మంది తిట్టారు మీరు. తిట్టకండి. మనకు ఎవరు విరోధంగా మాట్లాడినా నాయన ఖచ్చితంగా వాడు కలకాలం బతికి ఉండాలి నాయన. ఎందుకంటే నాకు కొంచెం బిజీ ఎక్కువైపోతుంది, మా పిల్లల్ని ఎత్తుకుని వాడు ఎవడు ఉండడు నాయన. హల్లెలూయా అని చెప్పరే కమ్మా. మీరు చాలా ఎంత పార్షియాలిటీ ఏంటంటే శత్రువుల మీద మీకు. హల్లెలూయా చెప్పరండి. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నారా, వాళ్ళు బాగుండాలని మీరు ప్రార్థన చేయండి. మళ్ళా ఆమెను సగం మంది కూడా చెప్పలా, ఓరి బాబు మిమ్మల్ని బూస్టింగ్ ఇవ్వాల్సి వస్తుంది హల్లెలూయా అని చెప్పండి కొంచెం గట్టిగాను. ఇల్లు ఇంకా కట్టుకోలేదా, నిన్ను దేవుడు దీవించును కాక అని చెప్పండి. అక్కడ అలాగే ఉండాలి. మీరు స్టేర్ మీద స్టేర్ కడతాను ఉండాలా. ఓరు ఆమెను అనండి అమ్మా. ఖచ్చితంగా హల్లెలూయా. మీకు ఇంకా పిల్లలు లేరా? 3 కంటారు. గొడ్రాలు 7 పిల్లలను కన్నాడు రాజుడు దేవుడు బైబిల్లో. 7 వదిలేనైనా అనుకున్న హల్లెలూయా. దేవుడు మీ ఆశను మీరు అనుకున్న దానికి మించే తీరుతాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా అని చెప్పండి. గొడ్రాల పిల్లలంట గొడ్రాల దగ్గరికి వచ్చంట, అమ్మ మాకు స్థలం సరిపోవట్లేదు తిరిగ్గా ఉందని అంటారంట. బైబిల్ యెషయా గ్రంథంలో రాసింది, నాకు పిల్లలు లేనప్పుడు దేవుడు నాకు ఆ మాట ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మన ఇల్లు మన పిల్లలకి రైటర్ ఆయన సరిపోవో. అందు గురించే స్థలాల కొనాలి ఇంకా తర్వాత. హల్లెలూయా. మాట్లాడరేంటి అన్న ఆయన ఆమె అనండి. ఒకవేళ మీరు కొనేస్తే మీకు వద్దపోతే నాకు ఇచ్చేయండి, హాస్టల్ ఇద్దామని. హల్లెలూయా. అందరూ ఆమె అనేంటి ఒకసారి. ఒకవేళ మీకు వద్దపోతే మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని మీ ఊహకు మించి పట్టంచాలంత విస్తారమైన రీతిలో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఖచ్చితంగా మీ సమాధానం విస్తరించును గాక, మీ రక్షణ ఆశీర్వాదం విస్తరించును గాక, మీ జీవితంలో మీ సరిహద్దులు విస్తరింపచేసిన దేవుడు తన సూచక క్రియలు మీ జీవితంలో జరిగించును గాక.
గాడ్ వాంట్ టు డూ ద వండర్స్ అండ్ సైన్స్. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈ సూచన యేసయ్య వల్ల జరిగిందని చెప్పుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానా వివాహంలో అప్పటి వరకు వచ్చిన టాక్ ఏంటంటే ద్రాక్షారసం, అమ్మ మీకు తెలిసిందా ద్రాక్షారసం అయిపోయిందంట, అంత కోళ్ళు చెప్పాడుగానే అయిపోయిందంట, కాట్ 10 రూపాయలు ఇచ్చారంటే అయిపోయిందంట, ద్రాక్షారసం అయిపోయిందంట. ఆ టాక్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయిందో అంతకు మించి స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. ఏంటో తెలుసా, మునుపటి ద్రాక్షారసం కన్నా కడపటి ద్రాక్షారసం మధురం. హల్లెలూయా. దానికి మించి స్ప్రెడ్ అవుతుంది. హల్లెలూయా. ఏం కంగారు పడద్దు. అయ్యబాబు ఆల్రెడీ మా గురించి స్ప్రెడ్ అయిపోయిందండి, ఫేస్బుక్ లో అదే మాట్లాడుకుంటున్నారంట, వాట్సాప్ లో అదే మాట్లాడుకోనే, ఏం కాదు, దానికి మించి వైరల్ అవుతుంది ఇప్పుడు ఇది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన మధ్యలో కాదు వైరల్ అవ్వాలండి. యెహోవా వీరి కొరకు అద్భుతములు చేసినని అన్యజనులు సైతం చెప్పుకుంటారు. హల్లెలూయా. చెప్పరే కొంచెం గట్టిగా హల్లెలూయా. యెహోవా వీరి కొరకు అద్భుతములు చేశారని అన్యజనులు చెప్పుకొని మన నోటి నిండా నవ్వు ఉంటుంది ఒక రోజున. గట్టిగా హల్లెలూయా. 4 గోడల మధ్యలో మీరు ఉన్నారా? ఈ రోజు మీరు ఆరాధన చేశారే, ఈ రోజు మీరు పాటలు పాడారే, నా దేవుడు మీ మధ్యలోకి వచ్చి ఇక మీదటి నివాసం చేయబోతున్నాడు. ఏదో వచ్చి బాగున్నావా హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మీతో ఉండిపోతాడు, మీ పరిస్థితులన్నీ మారుస్తాడు, సమాధానపరుస్తాడు, రక్షణ ఆశీర్వాదం కలిగజేస్తాడు. 3 సూచక క్రియలు చేస్తాడు మీకోసం. హల్లెలూయా. మహిమకు కారణంగా ఆయన ఉండబోతున్నాడు. నా దేవుడు అతి కృప దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించి నడిపించును కాక. ఎక్కడున్న వారు అక్కడ ఉన్న పాటున ఒక్క చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ మందిరంలోనికి ఈరోజు అడుగు పెట్టాను. అందరూ ఆరాధన చేస్తూ ఉంటే నేను ఆరాధన చేశాను. అందరూ హల్లెలూయా అంటే నేను హల్లెలూయా అన్నా. దాని అర్థం ఏంటో నాకు తెలియదు. అందరూ స్తోత్రాలు చెప్తే నేను స్తోత్రాలు చెప్తూ వచ్చాను. దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో నాకు తెలియదు. పరిశుద్ధులతో కలిసి ఆరాధించి సియోను నివాసులారా, ఇఫ్ యూ డోంట్ నో ద వర్షిప్, నో మెన్షన్, బట్ యూ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్, గాడ్ సేవియర్.